ఒక చిన్న గ్రామంలో ఉన్న ముద్దుగా ఉండే పొలాల మధ్య ఓ చిన్న గదిలో ఉండే పల్లెటూరు ఇల్లు ఉండేది. ఆ ఇంటి ఓ మూలన ఉన్న పాంట్రీ లోపల ఓ ఏలుక పిల్లల కుటుంబం ఉండేది. పేరు మిలో. తన కుటుంబంలో మిలోనే అతి చిన్నవాడు. కాని అతని హృదయం మాత్రం ఎంతో పెద్దది. ఇంటి గోడల వెనక దాగి ఉండే ప్రపంచం గురించి అతనికి ఎప్పుడూ ఆసక్తి ఉండేది. ఒకరోజు ఈ ప్రపంచాన్ని చూద్దాం అని మిలో ఎప్పుడూ కలలు కనేవాడు. ఒక రాత్రి అందరూ నిద్రలో ఉండగా మిలో తన కలను నిజం చేసుకునే సమయం వచ్చిందనుకున్నాడు. నిశ్శబ్దంగా పాంట్రీ గదిలోంచి బయటికి తలదూర్చి తొంగి చూసి తలుపు జాగ్రత్తగా తిప్పాడు. వెలుతురంతా వెన్నెల, గాలి చల్లగా, తారలు మెలమెల మెరుస్తున్నాయి. ఎడారిలా ఉన్న పొలాల్లోకి మిలో చిట్టిగా పరిగెత్తాడు. అప్పుడు ఓ అరుదైన శబ్దం అటవీ వైపు నుంచి వినిపించింది. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్లిన మిలో ఓ చిన్న పిట్ట ముళ్ల పొదలో చిక్కుకుపోయినట్టు చూశాడు. ఆ పిట్ట చిన్నగా ఏడుస్తూ తన రెక్కలు తిప్పుకుంటూ బయటపడే ప్రయత్నం చేస్తోంది. ఆ పిట్టను చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిలో ఆమె దగ్గరకు పరుగెత్తాడు. తన చిన్న దంతాలతో మెల్లగా ముళ్లను కొరికాడు. కొద్దిసేపటిలోనే పిట్ట బయటపడింది. ఓహో మిలో! నువ్వు నన్ను రక్షించావు. నాకెంతో ఆనందంగా ఉంది. నా పేరు బెల్లా అంటారు. నీకు ఏం సహాయం చేయాలి చెప్పు. నీకు ఈ సహాయానికి ఎలా కృతజ్ఞత చెప్పాలి? అని అడుగుతుంది. మిలో చిరునవ్వుతో ఇది నా సాహసం బెల్లా, మిత్రుడికి సహాయం చేయడం ఇందులో భాగమే అని చెప్పాడు. ఆ తర్వాత మిలో, బెల్లా ఇద్దరూ కలిసి అడవిలో ప్రయాణం మొదలుపెట్టారు. అలా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంటే అటవీ దార్లో ఒక్కసారిగా ఆగిపోయారు. ఎందుకంటే ముందువైపు ఓ చిన్న కుందేళ్ల కుటుంబం భయంతో గుబురుగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. వాళ్ళు దారి తప్పి అడవిలో ఏ మూలకు వెళ్లాలో తెలియక కంగారుగా ఉన్నారు. మిలో వెంటనే తన తెలివిని ఉపయోగించి దగ్గర్లో ఉన్న ఆకుల మీద గంధాన్ని పసిగట్టి కుందేళ్లకి సరైన దారి చూపించాడు. బెల్లా ఆకాశంలో పైనుండి చూడగా మిలో నేలమీద దారి చూపిస్తూ వాళ్లను క్షేమంగా బయటికి చేర్చాడు. కుందేళ్ల తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ మాకోసం దేవుడే పంపినట్టున్నావే మిలో అని మురిసిపోయింది. ఇంకా కొద్ది దూరం వెళ్లగానే ఓ తాతలి తోపు తలుపు చెట్టు దగ్గర బురదలో చిక్కుకున్న ఓ చిన్న కప్ప కనిపించింది. గగ్గోలు పెట్టే ఆ శబ్దాన్ని విన్న మిలో వెంటనే తేలికైన మేకుతో ఓ చిన్న వంతెన వేశాడు. ఆ కప్ప నెమ్మదిగా పైకి ఎక్కి బయటికి వచ్చింది. నా ప్రాణాల్ని కాపాడావు అంటూ సంతోషంతో చెప్పింది. ప్రతి సమస్యకి మిలో తన తెలివితేటలతో, మృదువైన మనసుతో పరిష్కారం చూపాడు. బెల్లా సహాయంతో అతను వీరుడిలా మారిపోయాడు. చిన్నగా ఉన్నా మిలో ఎంతో పెద్ద పని చేశాడు. ఒక హీరోగా మారాడు. ఉదయం మొదటి కిరణాలు ఆకాశాన్ని తాకే సమయానికి మిలో ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. బెల్లా మరోసారి ధన్యవాదాలు తెలిపింది. నేను త్వరలోనే నిన్ను కలుస్తాను అని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పి బయలుదేరింది. పొలాల మధ్యగా మిలో తిరిగి తన ఇంట్లోకి చేరాడు. అందరూ లేవడానికి ముందే తన ముద్దైన మంచంలోకి దూరి హృదయం ఆనందంతో నిండినట్టు నిద్రపోయాడు. మరో సాహసగాథ కోసం అతని కలలు మొదలయ్యాయి. ఎందుకంటే మనం ఎంత చిన్నవారైనా సరే మనం మంచితనంతో, ధైర్యంతో ముందుకెళ్లితే నిజంగా వీరులం అవుతాం. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.